ప్రైస్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మనం ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ స్టార్ట్ చేసాం. ఇక నుంచి ప్రతిరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ని మీరు ఆదరించే విధానాన్ని బట్టి కూడా, మీరు కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి కూడా నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. మీతో కనుక దేవుడు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మాట్లాడితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదొక బూస్ట్ని ఇస్తుంది, అదొక మోటివేషన్ లాగా మాకు ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఈ ఛానల్ మీరు చూస్తుంటే, ఈరోజే చూస్తుంటే సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మీరు ఆత్మీయంగా చాలా బలపడవచ్చు. అయితే ఈరోజు మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. అదేంటంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుంచి నేను చదువుతాను. ఒకసారి మనం విందాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంనకు ఏకాంతంగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ విషయం తెలుసుకున్న చాలామంది జనులు పట్టణం నుండి వాళ్ళు అరణ్య ప్రదేశానికి కాలినడకను వచ్చారట. కాలినడకను వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి యేసు ప్రభు వాళ్ళ మీద కనికరపడ్డాడంట. ఈ విషయం చదివినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. యేసు ప్రభు ఎందుకు వాళ్ళ మీద కనికరపడ్డాడు అంటే, వాళ్ళ మీద ఎందుకు యేసు ప్రభు కనికర పడాల్సి వచ్చిందంటే, యేసు ప్రభు ఇక్కడ ఆ జనుల యొక్క ఎఫర్ట్స్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి బాగా పోయిన రోగ్రస్తులుగా ఉన్న వాళ్ళు కాలినడకన ఎక్కడికి వచ్చారంటే అరణ్య ప్రదేశంలోకి వచ్చారంట. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారంటే పట్టణం నుండి వచ్చారంట. ఆ పట్టణం నుంచి కాలినడకన అరణ్య ప్రదేశానికి వచ్చారంట. వాళ్ళు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, వాళ్ళందరూ రోగులుగా ఉన్నారు, రోగ్రస్తులు ఉన్నారు చాలామంది ఆ జనుల్లో. అయినా కానీ వాళ్ళు కాలినడకన అరణ్య ప్రదేశంలోకి వచ్చారంట. అరణ్యంలోకి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుందంటే ఉండదు, చాలా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ వాళ్ళందరూ రోగగ్రస్తులైన ఉన్నప్పటికీ అరణ్య ప్రదేశంలో కాలినడకను వాళ్ళు వచ్చారంట. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని చూసి యేసు ప్రభు వాళ్ళ మీద కనికరపడ్డాడంట. ఈరోజు యేసు ప్రభు మన జీవితాల్లో కూడా కార్యాలు చేయాలంటే ఆయన చూసేది మన ఎఫర్ట్స్. ఈరోజు నువ్వు స్వస్థత కావాలని కోరుకుంటున్నావు, నీ శ్రమల్లో నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నావు, కానీ ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతా ఉన్నావు? కొంతమంది చర్చికి రావాలంటే కూడా రారు, సమయానికి వెళ్ళరు. ఒక మిషనరీ నాకు తెలుసు పర్సనల్గా, నా జీవితంలో నాకు ఒక మిషనరీ తెలుసు. ఆ బ్రదర్ ఆఫ్రికాలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆ బ్రదర్తో నేను మాట్లాడినప్పుడు ఆ బ్రదర్ చెప్పింది ఏంటంటే, ఆఫ్రికాలో హీలింగ్స్ చాలా ఈజీగా జరుగుతాయి అంట. ఒక నార్మల్ సేవకుడు ప్రార్థన చేసినా కానీ హీలింగ్స్ జరుగుతాయి అంట. చాలా పెద్ద పెద్ద హీలింగ్స్. ఎయిడ్స్ రోగాలు తగ్గిపోవడం, కుంటి వాళ్ళకి కాళ్ళు రావడం, మూగవాళ్ళు మాట్లాడడం, గుడ్డి వాళ్ళు చూపు పొందడం, ఇలా ఇన్స్టాంట్ హీలింగ్స్, బలమైన హీలింగ్స్ ఆఫ్రికాలో జరుగుతున్నాయంట. నేను అడిగాను ఆ బ్రదర్ని, మరి ఎందుకు బ్రదర్, మరి ఆఫ్రికాలో అంత మంచి హీలింగ్స్ జరిగితే ఇక్కడ ఎందుకు హీలింగ్స్ ఇండియాలో జరగట్లేదని నేను అడిగితే, ఆఫ్రికాలో వాళ్ళ పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి. వాళ్ళు ఒక చర్చ్కు వెళ్ళాలి అంటే కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏం మంచిగా ఉండవు. అయినా కానీ వాళ్ళు చర్చ్కి వెళ్ళడానికి, మీటింగ్స్కి వెళ్ళడానికి చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. ఎప్పుడు ఆతృతతో ఉంటారు. ఎప్పుడు మీటింగ్స్కి వెళ్దామా, ఎప్పుడు దేవునితో సమయం గడుపుదామా అని ఎప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారంట. కొన్ని గంటల సేపు ప్రార్థన చేస్తారంట అక్కడ. అందుకే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ హీలింగ్స్ చాలా ఈజీగా జరుగుతున్నాయి బ్రదర్ అని ఆ మిషనరీ నాతో చెప్పాడనమాట. నిజమే, ఎక్కడెందుకు అంత హీలింగ్స్ జరగట్లేదంటే, ఈరోజు ఎవరినైనా మీటింగ్స్ చూడండి, ఎవరైనా క్రైస్తవులు మీటింగ్స్ పెడితే 5ంటికి మీటింగ్స్ అయితే లేదా 6ంటికి మీటింగ్స్ అయితే ఎప్పుడో మనోళ్ళు వాక్యం సమయానికి 9ంటికి వెళ్దాంలే అని ఆ టైంకి వెళ్తారు. ఒకవేళ చర్చ్ అయితే చూడండి, చర్చ్కి వెళ్ళే వాళ్ళు మనం ఇప్పుడే పాటలు పాడుతున్నారు, లేకపోతే వర్షిప్ టైంకి వెళ్దాంలే, లేకపోతే వాక్యం చెప్పే టైంకి వెళ్దాంలే అని ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన జీవితాల్లో ఎందుకు దేవుని కార్యాలు జరగట్లేదంటే, మనం దేవుడికి అంత ఎఫర్ట్స్ ఇవ్వట్లేదు. మనం చూపించే ఎఫర్ట్స్ని బట్టి దేవుడు కనికరం మన మీదకి వస్తుంది. ఈరోజు దేవుడి కనికరం నీ మీదకి రావాలనుకుంటున్నావా? ఈరోజు నువ్వు చూపించే ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు చూపించే ఎఫర్ట్ని బట్టి దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు. ఈరోజు చర్చికి రాలేని పరిస్థితి, చర్చికి వెళ్ళలేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు, శ్రమలో పాలైన పరిస్థితిలో ఉండొచ్చు.
అయినా కానీ ఆ శ్రమల్లో కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని కనికరం నీ మీదకి వస్తే నీకు ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. నీ శ్రమల్లో నుంచి దేవుడు నీ మీద కనికరపడి నీ శ్రమల నుంచి బయటకు తీసుకొస్తాడు. ఈరోజు నీ ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏది చర్చ్కి వెళ్ళే సమయాన్ని ఈజీగా తీసుకోవద్దు, ఏ ప్రార్థనకి వెళ్ళే సమయాన్ని ఈజీగా తీసుకోవద్దు, దేవుడితో గడిపే సమయాన్ని కూడా ఈజీగా తీసుకోవద్దు. నీ ఎఫర్ట్స్ని బట్టి దేవుని కనికరం నీ మీదకి రాబోతుంది. ఈరోజు నువ్వు ఎఫర్ట్స్ చూపిస్తూ ఉన్నావు, దేవుని కనికరం నీ మీదకి రాబోతూ ఉంది. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను నీకోసం. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ నీకు వందనాలు నాయన. మహోన్నతుడ, మహాగణుడ యేసయ్య, సర్వాధికారి నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మా ఎఫర్ట్స్ని బట్టి మీ కనికరం మా మీదకి వస్తుంది నాయన, నీకు వందనాలు. ఈరోజు మేము చూపించే ఎఫర్ట్స్ని మీరు సీరియస్గా తీసుకుంటారు ప్రభు, మీకు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. వాళ్ళ శ్రమంలో నుంచి మీరు వాళ్ళని బయటికి తీసుకురండి ప్రభు, నీకు వందనాలు, స్తోత్ర. కృప చూపించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో నువ్వు ఈ చివరి దాకా చూసావంటే కూడా నువ్వు చూపించే ఎఫర్ట్ని దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. ఈ వీడియో ద్వారా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈ వీడియో నీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వీడియోని అనేక మందితో షేర్ చేయి. వీడియో ద్వారా చాలామంది దీవించబడతారు. ఒకవేళ ఈ వీడియో ద్వారా నువ్వు దీవించబడి ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయి. అండ్ మన సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.